రత్న భాండాగారంలో భారీ విగ్రహాలు బయటపడుతున్నాయి. చాలా కాలం గడవటంతో నల్లగా మారిపోయాయి లోహ విగ్రహాలు. విగ్రహాలకు దీపాలు వెలిగించి హారతులిచ్చారు కమిటీ సభ్యులు. బయటపడిన విగ్రహాల విలువ లెక్కిస్తామని కమిటీ సభ్యులు చెబుతున్నారు. పూరి రత్న భాండాగారంలో భారీ విగ్రహాలు బయటపడుతున్నాయి. చాలా కాలం గడవటంతో నల్లగా మారిపోయాయి లోహ విగ్రహాలు. విగ్రహాలకు దీపాలు వెలిగించి హారతులిచ్చారు కమిటీ సభ్యులు. బయటపడిన విగ్రహాల విలువ లెక్కిస్తామని కమిటీ సభ్యులు చెబుతున్నారు. రత్న భాండాగారంలోని ఆభరణాలు, విలువైన వస్తువులను ఇవాళ సాయంత్రంలోగా తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించే అవకాశం ఉందన్నారు పూరి గజపతి మహారాజ్ దివ్య సింగ్ దేవ్. ఇవాళ రత్న భండార్ని సందర్శించిన ఆయన రహస్య గదిలో ఉన్న అంతర్గత పరిస్థితిని సమీక్షించారు. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అరబిందాపాది పర్యవేక్షక ప్యానెల్ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రాథ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కూడిన 11 మంది సభ్యుల బృందం 5 రోజుల వ్యవధిలో రెండోసారి రత్న భండార్ను తెరిచింది. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల తరలింపు కార్యక్రమం వేగంగా జరుగుతుందని పూరి గజపతి మహారాజ్ తెలిపారు. రత్న భండార్ పగుళ్లను పూర్తిగా మరమ్మతులు చేసిన తర్వాతే స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం కన్వెంటరీ పనులు జరుగుతాయని ఆయన చెప్పారు. డిజిటలైజేషన్ తో పాటు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అన్ని వస్తువులకు స్పెసిఫికేషన్ చేయబడుతుందని తెలిపారు. ఇక రత్న భండార్ లోపల ఉన్న భూగర్భం గురించి కూడా పూరి గజపతి మహారాజ్ మాట్లాడారు. అన్ని వస్తువులను తరలించిన తర్వాత లోపల ఉన్న భూగర్భం గురించి తెలుస్తుందని ఆయన చెప్పారు. భారత పురావస్తు శాఖ అధికారులు అత్యంత అధునాతన పరికరాలను ఉపయోగించి మొత్తం రత్న భండార్ని లేజర్ స్కానింగ్ చేయనుందని తెలిపారు. రత్న భండార్లో ఆభరణాల తరలింపుకు మరింత సమయం పట్టొచ్చని, పనిని సంపూర్ణంగా జరగాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు పూరి గజపతి మహారాజ్ చెప్పారు. పూరి జగన్నాథుడి ఆలయంలో సంపదపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న భండార్ లోపలి గదిని ఈ రోజు తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. రత్న భండార్ని తెరవడం ఈ వారంలో ఇది రెండోసారి. ఉదయం 9:51 ఆ గదిని ఓపెన్ చేయగా జగన్నాథుడికి పూజలు చేసిన తరువాత ఒడిశా సర్కార్ నియమించిన సూపర్వైజరీ కమిటీ రత్న భండార్లోకి అడుగుపెట్టింది. పూరి జగన్నాథుడి ఆలయంలో బయటి గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు, ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్ కి జులై 14వ తేదీన తరలించారు. మలివిడతలో భాగంగా సాయంత్రం వరకు లోపలి గదిలోని ఖజానా పెట్టెల్ని తరలిస్తామని కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వంతనాథ్ తెలిపారు. పూరి రాజు గజపతి మహారాజా దివ్య సింగ్ దేవ్ సమక్షంలోనే ఆభరణాలు, విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. ఆభరణాల తరలింపు ప్రక్రియను వీడియో తీస్తున్నారు. జగన్నాథుడి సంపదకు నాగబంధం ఉందని, పాములక్కడి సంపదను కాపాడుతున్నాయనే వార్తల నేపథ్యంలో పాములు పట్టేవాళ్లు, ఇతర ప్రత్యేక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. షెడ్యూల్ ప్రకారమే 11 మంది సభ్యుల బృందం రత్న భండార్లోని ఇన్నర్ ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం లోపల గదిలో ఉన్న ఆభరణాలు, వస్తువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ గదికి తరలిస్తున్నారు. షిఫ్టింగ్ పూర్తయిన తర్వాత ఆ రూమ్ ని సీల్ చేయనున్నారు. ఆ తరువాత లోపలి గదిలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రిపేర్ చేయనున్నారు. రిపేర్ వర్క్ పూర్తయిన తర్వాత ఇన్వెంటరీ వర్క్ మొదలవుతుందని పూరి గజపతి మహారాజ్ దివ్య సింగ్ దేవ్ తెలిపారు. बाहर रत्न भंडार सब वर्तमान अलमारी पुराना अलमारी सब घुंचाई के बाहर को निया सफासफी हो जाए। भितर भंडार जो अलमारी जमी आगु अच्छी अलमारी सिंधुक से गुड़ाक से भाया अच्छी आटा बर्तमान तार खोला हबार एवं तार घुंचा हबार प्रक्रिया बर्तमान आरंभ हब एवं जो रखा हब बाहर भंडार सामग्री सबू आमर चांगड़ा घर आ फूल घर रखा ही सारी ताकू भी आम देखिलु ताकू स्ट्रांग रूम भाव तार सिक्योर डोर सिस्टम रखा जाइछि एवं सीसीटीवी मध्य इंस्टॉल करा फॉर राउंड द क्लॉक मॉनिटरिंग।